ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాక్య భాగము లేవియ కాండము 26వ అధ్యాయం 4వ వచనం. మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆయన ఆశీర్వాదాలు వర్షంలాగా మన జీవితంలో కురుస్తాయి. వర్షం భూమికి పంటనిస్తుంది. అలాగే దేవుని కృప మన జీవితాలకు ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుంది. మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన మనకు కేవలము ఆహారాన్ని కాదు, శాంతి, సంతోషం, ఆరోగ్యం మరియు కుటుంబానికంతా కూడా ఆశీర్వాదాలను ఆయన ప్రసాదిస్తాడు. ఈ వాగ్దానం మనకు గుర్తు చేస్తుంది, నిజమైన సమృద్ధి మన ప్రయత్నాల్లో కాదు, కానీ దేవుని కృపలోనే ఉంది. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన వాక్యంలో నిలకడగా ఉంటే దేవుడు మన జీవితాలను ఫలవంతమైన భూమిలా మార్చి ఆధ్యాత్మిక ఫలములతో నింపుతాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో నీ వాగ్దానములను గుర్తు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు మాకు తగిన శక్తిని ప్రసాదించు. మా కుటుంబాలు, మా పనులు నీ కృపతో ఫలవంతం కావాలని ప్రార్థిస్తున్నాము. నీ వర్షం మాదిరిగా నీ ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటున్నాము. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ప్రార్థన అవసరతకు మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. నా ఫోన్ నంబరు +965 9472 4454. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.